హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ లక్ష్మీ రవి, ఎండి ఆయుర్వేద. ఈరోజు మనం మన గార్డెన్లో ఖచ్చితంగా ఉండాల్సిన మెడిసినల్ ప్లాంట్స్ ఏంటి అనేది చూద్దాము. మెడిసినల్ ప్లాంట్ అనొద్దు యాక్చువల్గా, ఎందుకంటే నేచర్లో దొరికే ప్రతి ప్లాంట్ కూడా ఏదో రకంగా మనకి యూజ్ అవుతూనే ఉంటుంది. కొన్ని యూజెస్ అనేది మనకు తెలుస్తాయి, కొన్ని తెలియకపోవచ్చు, కానీ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. కాబట్టి అన్ని రకాల ప్లాంట్స్, అసలు పిచ్చి ముక్క అనేదే ఉండదు. పాయిజనస్ ప్లాంట్స్ కూడా శుద్ధి చేస్తే ఖచ్చితంగా అది మనకి యూజ్ అవుతాయి ఏదో ఒక డిసీజ్లో. సో మరి ఏమేమి ఉంచుకుంటే మంచిది అనేది చూద్దాము. ఫస్ట్ అందరి ఇళ్ళల్లో ఉండేది ఇది, ఖచ్చితంగా ఉండాల్సింది కూడా తులసి. మీకు లంగ్ ప్రాబ్లం ఏమున్నా కూడా తులసి అనేది చాలా వరకు హెల్ప్ అవుతుంది మనకి. తులసి లీవ్స్ 2 రెగ్యులర్గా తీసుకుంటూ ఉండండి, అసలు లంగ్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా అవుతాయి. అంటే ఆక్సిజనేషన్ కెపాసిటీ కూడా మనకు పెరుగుతుంది దాంతో. సో చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి తులసి ఇంకా లేని వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోండి. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్లాంట్, ఇది కూడా తిప్పతీగ. చాలామందికి తెలిసిందే, ఇప్పుడు కొంచెం అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఉంచుకుంటున్నారు కూడా. తిప్పతీగని అమృత అంటారు. ఎందుకు అంటే అమృతంలాగా పనిచేస్తుంది అన్ని డిసీజెస్లో. మనకి చాలా 60 to 70% డిసీజెస్ని తగ్గించడానికి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మెయిన్గా ఇమ్యూనిటీని బిల్డప్ చేస్తుంది కాబట్టి మనకి చాలా వరకు డిసీజెస్ని తగ్గించడంలో యూజ్ అవుతుంది. ఇది కూడా ఖచ్చితంగా మీరు పెరట్లో ఉంచుకోవడానికి ట్రై చేయండి. సో దాన్ని మీరు లీవ్స్ అయినా తీసుకోవచ్చు, ఏరియల్ రూట్స్ అయినా యూజ్ అవుతాయి, స్టెమ్ అయినా యూజ్ అవుతుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క కండిషన్లో యూజ్ అవుతుంది. కానీ రెగ్యులర్గా మీరు లీవ్స్ తీసుకుంటూ ఉంటే కూడా ఇమ్యూనిటీ అనేది చాలా వరకు బిల్డప్ అవుతుంది. నెక్స్ట్ ప్లాంట్ అలోవెరా. అలోవెరా అన్నది కూడా మనకి కూలింగ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి, బాడీలో ఎక్కడ కూలింగ్ అవసరం ఉన్నా కూడా అక్కడ ఎఫెక్ట్ ఇవ్వడానికి అది చాలా బాగా యూజ్ అవుతుంది. నార్మల్గా యూజ్ చేసేది కూడా మనం అంటే హెయిర్ గ్రోత్కైనా యూజ్ చేస్తూ ఉంటాము. ఫేస్ మీద ఏదైనా బ్లాక్ స్పాట్స్ కానీ మొటిమల్ కానీ ఏమొచ్చినా కూడా దాన్ని మనం యూజ్ చేస్తూనే ఉంటాము. మనకి ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఏమన్నా ఉన్నా కూడా కవర్ చేయడానికి ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. పైల్స్, ఫిస్టుల లాంటి ప్రాబ్లమ్స్ని తగ్గించడానికి యూజ్ అవుతుంది, గ్యాస్ ప్రాబ్లమ్ని తగ్గించడానికి యూజ్ అవుతుంది. సో ఎక్కువ యూజెస్ ఉంటాయి కాబట్టి మనందరికీ తెలిసింది కాబట్టి ఇది ఖచ్చితంగా గార్డెన్లో ఉంచుకోవడానికి ట్రై చేయండి. దాంతోపాటు ఉత్తరేణి, ఉసిరి, ఇవి 2 ప్లాంట్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి. నేను ఉత్తరేణి గురించి చెప్పినప్పుడు కూడా చెప్పాను కదా, ఏదన్నా మీకు సడన్గా ఏదైనా కట్ కానీ అట్లాంటిది బ్లీడింగ్ అవుతున్నప్పుడు బ్లీడింగ్ని స్టాప్ చేయాలంటే ఖచ్చితంగా ఉత్తరేణి ఆకులు యూజ్ అవుతాయి అని చెప్పి. సో కానీ అవి సీజనల్గా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మనకి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా అది ఉండాలి మన ఇంట్లో. మనకి పాయిజనస్ బైట్స్లో కూడా అది చాలా వరకు యూజ్ అవుతుందని చెప్పాను. సో ఎక్స్టర్నల్గా వెంటనే మనకి ఏమైనా ఇమీడియట్ ట్రీట్మెంట్ కావాలంటే కూడా అది యూజ్ అవుతుంది. కాబట్టి ఫర్దర్ ట్రీట్మెంట్కి వెళ్ళేటప్పటికి ఇది మనం యూజ్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. కాబట్టి ఉత్తరేణి కూడా ఉండాలి. ఉసిరిలో విటమిన్ సి అనేది ప్రతి ఒక్క విటమిన్ని కానీ మినరల్ని కానీ ఎక్కువ అబ్జార్బ్, అంటే బాడీ అనేది ఎక్కువ అబ్జార్బ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది, ఇమ్యూనిటీని బిల్డప్ చేయడానికి యూజ్ అవుతుంది. కాబట్టి ఉసిరి కూడా ఖచ్చితంగా ఉండాలి. కానీ ఉసిరి కూడా సీజనల్గా ఫ్రూట్స్ అనేవి యూజ్ చేస్తాము, ఫ్రూట్స్ కూడా సీజనల్గానే వస్తాయి. కాబట్టి ఇవి 2 ఉంచుకొని ఖచ్చితంగా అవి ఏ సీజన్లో ఉంటాయో ఆ సీజన్లో యూజ్ చేసుకోవాల్సిందే. దీంతోపాటు ఉల్లి, వెల్లుల్లి. మనకి ఉల్లిని పెంచుకోవడం అంత కష్టమేం కాదు. నార్మల్గా కొంచెం మొలకొచ్చిన ఉల్లిపాయ పెట్టినా కూడా వచ్చేస్తుంది మనకి. ఉల్లిగడ్డల కంటే మనకి దాని ఉల్లి కాడలు అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఆయుర్వేదిక్లో దాన్ని రసాయనంగా వర్క్ చేస్తాయని చెప్తారు. అంటే సెల్స్ అనేవి రీజనరేషన్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతాయి మనకవి. సో ఉల్లి కాడల్ని రెగ్యులర్గా యూజ్ చేసుకుంటూ ఉండాలి మనం. ఉల్లిపాయలతో పాటు ఉల్లి కాడలను కూడా ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. సో వెల్లుల్లి అనేది కూడా మనకి అన్ని డిసీజెస్లో యూజ్ అవుతుంది. క్యాన్సర్లో కూడా కొంచెం క్యాన్సర్ కణాలని తగ్గించడానికి యూజ్ అవుతుంది అని మనకు తెలిసిన విషయమే. సో కొలెస్ట్రాల్లో యూజ్ చేసుకోవచ్చు, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడానికి యూజ్ చేయొచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్లో యూజ్ చేయొచ్చు, పీసీఓడి లాంటి కండిషన్స్ కానీ, థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ కానీ, ఒబెసిటీలో కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ. గార్లిక్ మీద కూడా ఒక వీడియో చేశాను కదా నేను. సో ఇవి చాలా వరకు యూజెస్ ఉన్నాయి. కాబట్టి ఈ ప్లాంట్స్తో ఖచ్చితంగా ఈ ప్లాంట్స్ మాత్రం మీ గార్డెన్లో ఉండేలాగా చూసుకోండి. మీకు ఏ డిసీజ్ వచ్చినా కూడా ఈజీగా, అంటే ఫస్ట్లోనే తగ్గించుకునే ఛాన్సెస్ అనేవి వీటన్నిటితో ఎక్కువగా ఉంటాయి. కానీ గార్డెన్లో ఏ ప్లాంట్ ఉన్నా కూడా దాన్ని తీసేయకుండా దాని యూజ్ ఏంటి అని తెలుసుకొని యూజ్ చేయడానికి ట్రై చేయండి. నేచర్ని కాపాడండి ఖచ్చితంగా. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.